హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ విత్ శ్రీ. సో ప్లీజ్ నా వాయిస్ అనేది ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నాకు జలుబు చేసింది, అందుకని కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్ అని చూపిద్దామని నేను ఇదన్నీ చేశాను. ఇక్కడ వచ్చేసి 5:30కి లేచాను. యాక్చువల్లీ ఇవాళ వాకింగ్ అనేది స్కిప్ చేసేసాను, బికాస్ బయటికి వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్నాను. ఇవాళ రోజు ముగ్గు అనేది పెడతానండి నేను, ఇవాళ కూడా అలానే పెట్టాను. బట్ అది చాలా క్లియర్గా ఏం కనిపించట్లేదు, వెలుగు లేదని. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటి అంటే, ఇది మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిందనమాట కాశీలో. చాలా బాగుంది, నాకు నచ్చింది. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్కి వెళ్తున్నామండి మళ్ళీ ఇవాళ కూడా. సో ఈ టెంపుల్కి మేము ఒకటి ఏమన్నా మా ఆయనకు హాలిడేస్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్లాన్ చేసేదే టెంపుల్స్కి. బికాజ్ అక్కడికి తప్ప వేరే చోటికి వెళ్తే ఇంకా మా పిల్లలు ఆగురు, ఇంకా మాకు కూడా అంత ఓపిక ఉండదు వాళ్ళతోటి. టెంపుల్ అనుకోండి పీస్ఫుల్గా అయిపోతుంది, మార్నింగ్ వెళ్ళేసి వస్తే మిగతా టైం ఇంకా ఇంట్లోనే స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి అని చెప్పేసి ఇవాళ రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగే మా కిడ్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. వీళ్ళు యాక్చువల్లీ నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే అండి, మార్నింగ్ అసలు టైం ఉండదు అనుకుంటే నేను ఒక్కోసారి వీళ్ళకి ఈవినింగే స్నానం చేపించేస్తాను. బట్ ఇవాళ సమ్మర్ కాబట్టి ఇవాళ మార్నింగ్ కూడా స్నానం చేపించేసాను. వీళ్ళకి ఫ్రెష్గా రెడీ అవుతే బాగుంటుంది, కొంచెం చిరాక్గా ఉండదు పిల్లలకి అని చెప్పేసి. బట్ ఎవరూ అర్థం చేసుకోరండి, అసలు ఎంత టయర్డ్ అవుతాం మనము. మార్నింగ్ చేపించి సమ్మర్లో ఈవినింగ్ చేపించి 2 టైమ్స్ తినబెట్టడాలు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి అసలు. ప్రతి ఒక్కళ్ళు చేస్తారనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధ ఉంటుంది. అసలు రిలీఫ్ ఎప్పుడబ్బా వస్తుందా అనిపిస్తుంది, వీళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారా అని. ఇంతలోనే కొట్టుకుంటున్నారు చూసారా. ఇక్కడైతే రెడీ అయిపోయాము అందరం. మా పాప అయితే తిరిగేస్తుంది చూడండి వెనకాల. ఆమెకి ఏం లేదు, ఫుడ్ ఉంటే చాలు చక్కగా తినేసి ఆడుకుంటుంది, లేదంటే నన్ను తినేస్తుంది. మేము ఇక్కడ కిందికి దిగిపోతున్నాం. ఇంకా ఇక్కడ మా వాడు దండం పెట్టుకోరా అంటే భయపడిపోతున్నాడు, అస్సలు ముట్టుకోవడానికి కూడా డేర్ చేయట్లేదు. ఇక్కడ బయట అండి, ఇది టెంపుల్ బయట. ఐ గెస్ ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇవాళకి కుదిరిందనమాట. చాలా అంటే చాలా రష్ ఉందండి, చాలా రష్ ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగే వెళ్ళాము మేము 7:40 కల్లా. కాకపోయినా ఇంకా రష్ ఉంది, ఇక్కడ చాలా రష్ ఉంది. అసలు మామూలుగా సండే అంటేనే ఇంకా బోనాలు ఉంటాయి, చాలా రష్ ఉంటుంది కదా. ఇవాళ కూడా అంత రష్ ఉంది. బట్ ఓకే, ఇక్కడ బయట ఇంత రష్ ఉంది, లోపల క్యూలో అక్కడంతా ఫ్యాన్స్ అవన్నీ పెట్టారు సఫికేషన్ అవ్వకుండా కిడ్స్కి. సో హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ అక్కడ స్టక్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాము, అసలు కిడ్స్ తోటి అస్సలు అవ్వదు, నేను రాలేను, పిల్లలకి సఫికేషన్ అవుతుంది అది ఇది అన్నారు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ మేము మాట్లాడుకుంటున్నప్పుడే లైన్ క్లియర్ అయిపోయింది అనుకుంటా, లైన్ క్లియర్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ లైన్లోనే వెళ్ళిపోతున్నాం, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. కింద మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్తున్నారనమాట, కింద డిలే అవ్వకుండా లైన్స్లోనే. అందుకని క్లియర్ అయిపోయింది. చక్కగా ఫ్యాన్స్ పెట్టారు కాబట్టి సఫకేషన్ ఏం లేదు, చాలా నీట్గా అందరూ కూడా గొడవ లేకుండా బాగానే వెళ్ళారు. బాగానే దర్శనం అయితే బాగానే జరిగిందండి. ఇది బయట అమ్మవారి దగ్గరికి వచ్చాము. వన్స్ లోపలికి వెళ్ళమంటే కంపల్సరీగా మనము బయటికి రాలేము. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా చాలా జనాలు ఉంటారని రాకుండా దర్శనం చేసేసుకొని ఏదిగోండి దారిలో వచ్చేటప్పుడు ఏడుస్తే వీళ్ళు మళ్ళీ వీళ్ళకి టాయ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ ఎప్పుడు కొనేది మా బాబు కోసమే, కాకపోతే ఈసారి ఈ ఆతృతకి మా పాపని తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ రాగానే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేశాను వీళ్ళకి, ఫస్ట్ వీళ్ళు తినేస్తారని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ తిన్నా ఏది తిన్నా ఇంకా వాడు కొనుక్కునే మాత్రం వాడు పక్కనే ఉండాలి. ఈ అబ్బాయిల ఫ్యాంటసీ ఏంటో, అసలు ఈ కార్ల పిచ్చి ఏంటో, అదైతే ఎవ్వరు ముట్టుకోకూడదు. ఇంకా అది పాతబడిగా ఇరిగిపోయేంత వరకు వాడి దగ్గరే ఉండాలి. నిద్రపోయినా కూడా పక్కనే పెట్టుకుంటానంటారు. నాకు తెలిసి మీ కిడ్స్ కూడా ఇంతే అనుకుంటా. సో ఇక్కడ వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దామని. ఇప్పుడు చికెన్ కర్రీకి నేను ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ అండ్ ఆనియన్,
జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేసాను. గోల్డెన్ కలర్ వస్తేనే కొంచెం బాగుంటుంది, లేదంటే అవి ఆనియన్స్ అనేవి సౌండ్ వస్తాయి, కరకరలాడతాయి కదా, బాగోదు అసలు. ఇలా మెత్తపడాలన్నమాట మంచిగా నీట్గా. ఈ మెత్తపడితేనే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ అనేది యాడ్ చేసేసాను. ఈ చికెన్ కూడా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తాను నేను. అసలు నాకు చికెన్ కర్రీ అంటే గ్రేవీ కంపల్సరీ ఉండాలండి. చాలామందికి ఫ్రైడ్ ఇష్టం, కానీ నాకు అసలు ఫ్రై అంటే ఇష్టం ఉండదు. జస్ట్ ఏదో ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. కాకపోతే గ్రేవీ కర్రీ అంటేనే నాకు చాలా ఇష్టము. చికెన్ అయినా మటన్ అయినా గ్రేవీనే చేసుకుంటాను ఎక్కువగా. అండ్ మా ఇంట్లో కూడా మా ఆయనకి గ్రేవీ కర్రీనే ఇష్టం, అండ్ పిల్లలు కూడా ఇలాగే తింటారు. ముందు పిల్లలకి గార్లిక్, ఓన్లీ గార్లిక్ వేసి ఇంకా పెప్పర్ పౌడర్ వేసి అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలవాటు అయింది, వాళ్ళకు కూడా స్పైసీ అలవాటు చేయాలి కనుక చేశాను. తినేస్తారు వాళ్ళు కూడా. ఇక్కడ బగారా రైస్ అనేది హోల్ గరం మసాలాస్ వేసుకోవాలండి. ఇక్కడ చాలా తక్కువ వేస్తాను స్పైసెస్, బికాస్ పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి. ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ వేసాను, 5 గ్లాసెస్ వాటర్ వేసాను. బికాస్ ఏమైనా స్పెషల్స్ చేసినప్పుడు లైక్ బగారా రైస్ కానివ్వండి, పలావ్స్ కానివ్వండి, కొంచెం ఎక్కువే చేస్తాను. బికాస్ పిల్లలు మళ్ళీ అడుగుతారేమో అని చెప్పేసి, వాళ్ళు మళ్ళీ తినడానికి ఉండాలి కదా అడిగినప్పుడు అని చెప్పేసి. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయిందండి. రివ్యూ కోసం మా ఆయన దగ్గరికి వచ్చాను. బాగుంది అని చెప్పారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.